హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఆప్షన్ ట్రేడింగ్లో మనకు ఎక్స్పైరీ అంటే ఏంటి ఒకసారి చూద్దామండి. సో బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్స్పైరీ అనేది తెలియకుండా మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయవద్దు. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి ఫస్ట్. సో తర్వాత మీరు ఎక్స్పైరీ గురించి తెలుసుకున్న తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయండి. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు మీరు పెట్టినటువంటి ఏదైతే ఆ స్టాక్స్ ఆ యొక్క ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టినటువంటి సో బై ఆప్షన్ మొత్తం కూడా మనకు జీరో అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. సో ఒకసారి మీరు వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు ముందుగా అయితే సెన్సెక్స్లోకి వెళ్దామండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ట్రేడింగ్ కనిపిస్తుంది, ఆప్షన్ చైన్ అని చెప్పేసి. సో ఈ ఆప్షన్ చైన్ పైన మనం క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆప్షన్ చైన్, దీనిపైన క్లిక్ చేద్దాం. సో మనకు ఈరోజు ఈ సెన్సెక్స్ అనేది ఎక్స్పైరీ ఉంది కాబట్టి మీకు అయితే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో ఎక్స్పైరీ టుడే, సో ఎక్స్పైరీ ఉన్నది ఇక్కడ మనకు వచ్చేసి. ఎక్స్పైరీ అంటే ఏంటంటే మనకు ఈ సెన్సెక్స్ ఈరోజు ఎండ్ ఎక్కడ అయింది, మనకు ఏ పాయింట్ వద్ద ఎండ్ అయింది, మనకు 74,102. సో ఇది సెన్సెక్స్ ఇండెక్స్ అనేది మనకు 74,102 వద్ద క్లోజ్ అయిందనమాట. సో క్లోజ్ అయినటువంటి కాడికి మనం చూసినట్లయితే క్లోజ్ అయినటువంటి ప్లేస్ వద్ద చూసినట్లయితే సో ఇటువైపు అన్నీ కూడా మనకు జీరో అయ్యాయండి. సో ఇటువైపు అంటే కాల్ ఆప్షన్స్ అనమాట. సో మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కాల్ ఆప్షన్స్ జీరో అయ్యాయి. ఇటువైపు అన్నీ కూడా జీరో అయ్యాయండి. సో ఇవన్నీ కూడా పుట్ ఆప్షన్స్ మనకు. ఓకే, సో ఇటువైపు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, క్లోజింగ్ స్ట్రైక్ ప్రైస్ అంటాం మనం దాన్ని, అంటే ఈ 74,102 ఏదైతే సూచి ఏదైతే ఉందో, సో దానికి ఎక్కువగా ఉన్నటువంటి అన్నీ కూడా అంటే ఎక్కువగా చూపించేటువంటివి అంటే 74,200 కావచ్చు, 74,300 కావచ్చు, 400 కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కాల్ ఆప్షన్స్లో జీరో అవుతాయండి. సో కాల్ ఆప్షన్ ఒకవేళ మీరు కనుక బై చేసి ఉన్నట్లయితే అంటే 74,200 కావచ్చు, 74,300 కావచ్చు, ఓకే, 74,300 కావచ్చు, 74,200 కావచ్చు, 74,400 కావచ్చు, ఇవన్నీ కూడా జీరో అయిపోతున్నాయి అన్నమాట. సో 0.05 మీన్స్ 5 పైసా కాదు, అక్కడ జీరో అయిపోయినట్టు, ఆల్మోస్ట్ అవి జీరో అయిపోయాయండి, అంటే క్లోజ్ అయిపోయాయి. ఒకవేళ 74,200 కంటే మీరు తక్కువలో అంటే 74,000 కానీ, 73,900 కానీ, 73,800 కానీ మీరు బై చేసినట్లయితే మీ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో, ఈ కాల్ ఎల్టీపీ ఏదైతే ఉందో, సో ఇది మీకు కొంత వాల్యుయేషన్ అయితే మిగిల్చాయి అనమాట. అంటే వీటికి వాల్యూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి అమౌంట్ మీకు రిటర్న్ వస్తుంది. సో అంటే మీరు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో, సో దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి కాల్ ఆప్షన్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి అన్నమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి వెళ్ళి ఓకే తక్కువగా ఉన్నటువంటి పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా జీరో అయిపోతున్నాయి. ఓకే, ఎక్కువగా ఉన్నటువంటి పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైస్తో ఉన్నటువంటి పుట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు వాల్యుయేషన్స్లో ఉన్నాయన్నమాట. అంటే వీటికి సంబంధించి ఇవి జీరో కాలేదు. సో ఇదే అనమాట ఎక్స్పైరీకి సంబంధించి. అంటే ఎక్స్పైరీ రోజు మీ యొక్క క్లోజింగ్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది అన్న దాన్ని బట్టి మీరు కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకు అది జీరో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీరో కాకముందే ఎగ్జిట్ కావాలి. ఓకే, అంటే ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ కావచ్చు. లేదు అని అంటే మనకు జీరో ఎక్కడ అవుతుందో దాన్ని బట్టి దాన్ని ముందు వెనక అంటే కింద కావచ్చు, పైన కావచ్చు, స్టాక్ అది పుట్ కావచ్చు, కాల్ కావచ్చు, సరిగా చూసుకొని మనము ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఎక్స్పైరీ అంటే. సో ఎక్స్పైరీ డేట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంట్లో మనకు ఎక్స్పైరీ ఉన్నది అని అంటే ఆ రోజు మాత్రం ఆ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే సో పైన ఉన్నాయన్నీ కూడా అంటే ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్నాయని కూడా జీరో అవుతాయి కాల్ ఆప్షన్స్. అండ్ తక్కువగా ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్తో కూడుకున్నటువంటి పుట్ ఆప్షన్స్ కూడా మనకు జీరో కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకు ఎక్స్పైరీకి సంబంధించినటువంటి అంటే ఆప్షన్ ట్రేడింగ్లో ఎక్స్పైరీకి సంబంధించినటువంటివి అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్స్పైరీకి సంబంధించినటువంటి అంశం అండి. అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మరొక అంశంతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.